జానకి మృతి చెందారు. వయోభారం అనారోగ్యంతో జానకి మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్ గురయ్యారు. కొద్దిసేపు క్రితం మైసూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎస్ జానకి మరణించారు. కొద్ది నెలల క్రితం అనారోగ్యంతో జానకమ్మ కుమారుడు మృతి చెందారు. దాంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు జానకమ్మ. అప్పటి నుంచి కూడా తీవ్ర మానసిక వేదన అనుభవించారు. ఏదేమైనా నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ఎస్ జానకి ఒక పేరుంది. అన్ని భాషల్లో కూడా దాదాపు 48,000కు పైగా పాటలు పాడారు జానకమ్మ. జానకి 4 నేషనల్ అవార్డులు, 33 ప్రసిద్ధ ఫిలిం అవార్డులు పొందారు. ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి చెందారు. మైసూరులోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. ఆమె వయస్సు ప్రస్తుతం 88 సంవత్సరాలు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు జానకి. 1938 ఏప్రిల్ 23న జన్మించారామె. తన సుదీర్ఘ కెరీర్లో 48,000కు పైగా పాటలు పాడారు జానకి. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, అలాగే మలయాళం, సంస్కృతం, ఒడియా, తులు, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, కొంకణి భాషల్లో ఆమె పాటలు పాడారు. అలాగే ఇంగ్లీష్, జపనీస్, జర్మన్, సింహళీ భాషల్లో కూడా ఆమె ఎన్నో పాటలు పాడారు. క్వీన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ మాడ్యులేషన్గా ఆమెకు పేరుంది. తన కెరీర్లోనే ఆమె 4 జాతీయ అవార్డులు, అలాగే 33 వేరువేరు రాష్ట్రాల ఫిల్మ్ అవార్డులను కూడా అందుకున్నారు. మైసూర్ యూనివర్సిటీ ఆమెకు గతంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. అలాగే తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో సత్కరించింది. కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ ప్రశస్తి అవార్డు ఇచ్చింది. జానకి జీవిత ప్రస్థానాన్ని కనుక మనం చూసినట్టయితే గుంటూరు జిల్లా రేపల్ల తాలూకు పల్లపట్ల గ్రామంలో జన్మించారు ఎస్ జానకి. ఆమె బాల్యం సిరిసిల్లలో గడిచింది. నాదస్వర విద్వాన్ పైడిస్వామి దగ్గర మ్యూజిక్లో బేసిక్స్ నేర్చుకున్నారు. అయితే ఆమె ఎప్పుడూ కూడా సంప్రదాయ సంగీతం నేర్చుకోలేదు. 1959లో రామ్ ప్రసాద్ గారిని పెళ్లి చేసుకున్నారు జానకి. ఆయన ప్రోత్సాహంతోనే ఎస్ జానకి సినిమాల్లో రాణించారు. 1957లో ఆమె కెరీర్ మొదలైంది. ఎమ్మెల్యే సినిమాలో మొట్టమొదటి పాట పాడారు. తెలుగులో ఆమె 12 నంది అవార్డులు కూడా గెలుచుకున్నారు. అందులో 10 అవార్డులు సినిమాలకు రాగా 2 అవార్డులు సీరియల్ పాటలకు వచ్చాయి. 60 నుంచి 70 సంవత్సరాల్లో వచ్చిన దాదాపు అన్ని సినిమాలలో కూడా ఆమె ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. ఈ ఏడాది జనవరి 22న జానకి కుమారుడు మురళీకృష్ణ చనిపోవటం ఎంతో విషాదకరం. ఆయన వయస్సు 65 ఏళ్లు. కుమారుడు చనిపోయిన నాటి నుంచి జానకి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. కన్నడంలో సూపర్ స్టార్ రాజ్కుమార్తో కలిసి అనేక పాటలు పాడారామె. రైట్, ఎస్ జానకమ్మ మృతి చెందారు. దీనికి సంబంధించి అనేక మంది మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా వందే మాతరం శ్రీనివాస్ గారు, నిజంగా ఇదొక విషాదకరమైన వార్త. ఎస్ జానకమ్మ భౌతికంగా మనకి దూరం అయ్యారు. నిజంగా భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఒక అధ్యాయం ముగిసినట్టుగా భావించాలేమో. నిజంగా ఇది ఇప్పుడు ఈ వార్త వినగానే చాలా చాలా పెయిన్ఫుల్ గా ఉందండి. ముఖ్యంగా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ, మీ అందరికి కూడా నమస్కారం. జానకమ్మతో నాకు చాలా ఇంటిమేసీ. అంటే ఆవిడ, నేను చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్ గా ఉన్న దగ్గర నుంచి నేను కానీ కీరవాణి గారు కానీ మేము వారి దగ్గర అసిస్టెంట్ గా ఉండి పాటలు నేర్పే సందర్భంలో జానకమ్మ గారికి, బాలు గారికి, సుశీలమ్మ గారికి వీళ్ళకి ఇట్లా పాటలు నేర్పడం యాజ్ ఎ సింగర్ గా మా వర్క్ అది అనమాట. ముఖ్యంగా ఆవిడతో చాలా సందర్భాల్లో చాలా పాటలు నేర్పడం నేర్పిన సందర్భాల్లో ఆవిడతో అనుబంధం. అట్లనే దేవుళ్ళు సినిమాలో మహాకనకదుర్గ అనే పాట కూడా పాడించడం జరిగింది. చాలా గొప్ప మనిషి, చాలా ఒక అంటే చాలా గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆవిడ. నిజంగా లేదంటాం చాలా బాధాకరం.
ఆ నిజంగా మనకి ముఖ్యంగా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో ఆవిడ కంట్రిబ్యూషన్ అజరామరమైన కంట్రిబ్యూషను. నిజంగా జానకమ్మ వార్త వినడం ఇంతకుముందు చాలా సందర్భాల్లో చాలా ఫాల్స్ న్యూస్ వచ్చినప్పుడు నేను ఇందాక కూడా చూశానమాట. ఎప్పుడైతే మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందో ఇది చాలా విషాదంగా భావిస్తున్నా నేను. చాలా మంచి మనిషి, చాలా మనసున్న మనిషి ఆవిడ. నిజంగా మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టం. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు ఆవిడ సేవలు అజరామరమైన సేవలని నాకు తెలిసినంత వరకు అనిపిస్తుంది అనమాట. ఆవిడకు నిజంగా ఆవిడ మృతికి చాలా నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎన్టీ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీనివాస్ గారు ఇదే సందర్భంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా గాయకులతో ఉండే సంగీతానుబంధం గురించి మీలాంటి వారే చెప్పాలి. నిజంగా ఒక శకానికి ప్రతినిధి అని చెప్పొచ్చు జానకమ్మ. ఎందుకంటే 60 ఏళ్లలో దాదాపు 48,000 పాటలు పాడేశారు. నిజంగా భవిష్యత్ తరాలకు ఒక సంగీత మార్గదర్శకత్వం వహించారనుకోవచ్చు. ఏంటండి నిజంగా ఆవిడతో మీ సంగీతానుబంధం ఏ విధంగా ఉండేది, మీరు గమనించిన అంశాలు ఇటువంటి సమయంలోనే మనం ప్రస్తావించుకోవాలి ఖచ్చితంగా. అవునండి. నిజంగా అంటే జానకమ్మ ఆవిడ ఏ పాట మనం నీలీలా పాడేది దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి పాట కూడా ఆవిడ చాలా అనుభవించి పాడే ఒక సందర్భం మనం చూసామండి. ఏ పాట అయినా చూడండి, ఆవిడ గోవుళ్ళు తెల్లనని పాట పాడితే అసలు చిన్న పిల్లవాళ్ళలాగా పాడటం కానీ, తర్వాత ఈ దుర్యోధన దుశ్శాసన శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే అని కొన్ని సందర్భాల్లో దగ్ధత స్వరంతో ఆవిడ అంటుంటే ఒక రకమైన రోమాంచితమైన సందర్భం. అంటే ఒక గాయనిమణికి, ఒక గాయకుడికి ఎక్స్ప్రెస్ చేసే సందర్భం. జనరల్ గా పాడటం వేరు, దాంట్లో ఉన్నటువంటి దాన్ని చెప్పడం, ఆ భావాన్ని చెప్పడం నిజంగా జానకమ్మ గారి పాటల్లో తెలిసినంతగా మనకి చాలా చాలా తక్కువ సందర్భాల్లో తెలుస్తుంది. ఎక్స్ప్రెషన్ ఆవిడకి తెలిసింది. ఆవిడ ఎంత గొప్ప స్వరమో అంత గొప్ప ఎక్స్ప్రెషన్ తెలిసినటువంటి ఎక్స్ప్రెసివ్ వాయిస్. మనకి నార్త్ ఇండియాలో మన ఆవిడని అనుకున్నట్లుగా ఈ మధ్య చనిపోయారు మన లతా మహేష్ గారి సోదరి. ఆవిడ ఎట్లయితే ఎంత ఎక్స్ప్రెషన్ చెప్తుందో ఒక పాటకి, మ్యూజిక్ డైరెక్టర్ ఎక్స్పెక్ట్ చేయని చాలా అంశాలు మనకు ఆ పాటలో తెలుస్తాయి జానకమ్మ పాడితే. నేను 100 పాటలు దగ్గరుండి నేను గమనించిన సందర్భంలో చక్రవర్తి గారి దగ్గర, లేదా చాలా సందర్భాల్లో చాలా సినిమాల్లో పాటలు విన్న సందర్భంలో అట్లా ఎక్స్ప్రెషన్ చెప్పగలిగినటువంటి స్వరం వెరీ 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 రేరుగా ఉంటుందని నాకు అనిపించిందండి. జానకమ్మ నిజంగా ఆవిడ కంట్రిబ్యూషన్ ఎన్ని పాటల్లో ఎన్నో పాటల్లో అసలు అంటే ముఖ్యంగా ఒక పీరియడ్ వరకు వచ్చిన తర్వాత, ఇళయరాజా గారి పీరియడ్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ అన్ని కూడా జానకమ్మ గారి పాడారని అనిపిస్తుంది మనకి. మన ఇళయరాజా గారి పాటలు విన్నప్పుడు అంటే ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండవ ఇన్నింగ్స్ లాగా అసలు ఒక విజృంభణ అనమాట. ఏ పాట చెప్పినా, బాలు గారు చాలా సందర్భాల్లో అనేవారు జానకమ్మ పాడుతుంటే చాలా జాగ్రత్తగా పాడాలి అనేవారు. మనకు వేదికల మీద కూడా చెప్పారు బాలు గారు. నిజంగా మేము థియేటర్ లో కూడా అది వారిద్దరు పాడేప్పుడు, చక్రవర్తి గారి పాటలు మేము వినేప్పుడు, వారిద్దరు పాడేప్పుడు చాలా బాలు గారు జానకమ్మ పాడుతుంటే అంత జాగ్రత్త తీసుకునేవాడు అన్నట్టు. ఎందుకంటే టేకులో ఆవిడ ఏమంటారో కూడా అంత అన్ఎక్స్పెక్టెడ్ సంగతులు ఇవన్నీ కూడా అనేప్పుడు బాలు గారు చెప్పేవారు అనమాట. జానకమ్మ పాడేప్పుడు చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఆవిడ ఏం సంగతి అంటుందో, ఏం ఎక్స్ప్రెషన్ అంటుందో అది నేను ఇమ్మీడియట్ గా దాన్ని పుణికి పుచ్చుకొని చెప్పాల్సి ఉంటుంది అని ఆయన చాలా సందర్భాల్లో అన్న సందర్భం ఉంటుంది. ఒక్కోసారి బాలు గారు కొంచెం వేరే రికార్డింగ్ థియేటర్స్ ఉంటే జానకమ్మ గారు తీసుకుంటే ఆవిడ పాటని 1-10 సార్లు వినేవారు అనమాట. వింటూ దానికి ఏమాత్రం తగ్గకుండా ఉండాలి కదా హీరో క్యారెక్టర్ వాడేప్పుడు. సో దానికి అంత జాగ్రత్తలు తీసుకునేవాడు బాలు గారు. ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.
చాలా చాలా విషాదకరమైన సందర్భం. అంటే ఈ చాలా రోజులుగా ఆవిడ అనారోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యలో చాలా సార్లు నేను మాట్లాడాను కూడా. చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంది, ఫోన్ లో మెసేజ్లు పెడుతుంది. చాలా చాలా గ్రేట్ హ్యూమన్ బీయింగ్ నిజంగా. ఆవిడ మృతి ముఖ్యంగా గాయకులకు సంబంధించి, మ్యూజిక్ కు సంబంధించి ఇది ఒక పెద్ద తీరని లోటు అని అనిపిస్తుంది. ఆవిడ నివాళులు థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇటువంటి సందర్భంలో జానకమ్మ గారి గురించి చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు.